లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ ఏం తీసుకుంటే బెటర్, మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఫర్ ఆర్ డెంటల్ కేర్ సంబంధించి? ఫస్ట్ నేను ఏం చెప్తున్నా అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిష్ ఇష్టం ఆర్ తినడం ఇలా తింటే ఇష్టము అన్నట్టు ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది ఫుడ్. కొంతమందికి సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, అంటే ఐఎమ్ సేయింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్, చాట్ అంటారు అని. సో నేనేమన్నా అంటే అందరు డాక్టర్స్ లాగా బోరింగ్గా ఫైబర్ ఫుడ్ తినండి అలా నేను చెప్పను, ఓకే? బికాస్ టెక్నికలీ చెప్పడం ఈజీ, బట్ చేయడం పాటించడం చాలా కష్టం. బట్ నేనేం చెప్తున్నానంటే మీ ఫేవరెట్ ఫుడ్ తినండి, తప్పు లేదు, మీకు నచ్చిన ఫుడ్ తినండి. కానీ ఏంటంటే దాని తర్వాత మీరు మౌత్ వాష్ చేసుకోండి అండ్ ఫ్లోరైడ్ టూత్పేస్ట్లు యూజ్ చేసి 2 times బ్రష్ చేయండి, నీట్గా పెట్టుకోండి మీ టీత్ని. అప్పుడు మీకు క్యావిటీస్ రాకుండా, డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ మీకు అవుతే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినండి. ఫైబర్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే మీ టీత్ చాలా రోజులు పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే ఫైబర్ ఫుడ్లో స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జొన్న రొట్టె కానీ ఆర్ అట్లా నేను చెప్తూ పోతే, అంటే మీకు తెలుసు మిల్లెట్స్ మధ్య అన్నీ వస్తున్నాయి, బ్రౌన్ రైస్ అంటారు. సో ఏదైతే కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, సో దీంట్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు టీత్ అనేవి స్పాయిల్ అవ్వవు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ తాతలు కానీ ఆర్ ఓల్డ్ జనరేషన్ పీపుల్, వాళ్ళ టీత్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేవి. ఎందుకంటే వాళ్ళు న్యాచురల్గా స్వీట్నెస్ వాడేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెల్లం, పాలు ఆర్ న్యాచురల్గా ఈ ఫ్రూట్స్ నుంచి వచ్చే ఫ్రూట్తో చేసేవాళ్ళు ప్రసాదం కానీ ఆర్ స్వీట్స్ కానీ. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ టీత్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి కావు, స్ట్రాంగ్గా ఉండేవి. అంటే చెరుకు తిన్నా కూడా, చెరుకు తినేటప్పుడు మీకు ఇట్లా దాని ఇది ఉంటుంది కదా జ్యూస్తో పాటు, అది ఫైబర్గా ఉంటుంది. సో దానివల్ల టీత్ క్లీన్ అయిపోయేవి. సో అలా తినేవాళ్ళు కాబట్టి ఎక్కువ పళ్ళ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు, ఒకవేళ వాళ్ళు స్వీట్ తిన్నా కూడా. ఇప్పుడు ఉండేవన్నీ స్వీట్స్ మీరు చూడండి, హై షుగర్, ఫుల్ రిఫైన్డ్ షుగర్, వైట్ షుగర్. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి టీత్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతూ వస్తున్నాయి. సో మీ ఫేవరెట్ స్వీట్ తినండి, ఏమన్నా తినండి, బట్ మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే తిన్నాక మీరు పుక్లించండి, మంచిగా మౌత్ వాష్ చేసుకోండి, ఫుడ్ ఉండనియకండి టీత్ పైన. మీరు ఫుడ్ ఉండనియకపోతే మీరు ఏ ఫుడ్ తిన్నా మీ టీత్ పాడుగావు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్ ఇంక్రీజ్ చేసుకోండి. మీ మంచికి చెప్తున్నా, ఇంకా మీ ఇష్టం, ఓకే రైట్.